ఆస్పెక్ట్ ఒకటి నాకు అనిపిస్తుంది. వీళ్ళందరూ పీకే బోకే ఇట్లాంటి వాళ్ళకి కోట్లు తగిలేస్తారు కదా, అతను మనం చెప్పినట్టు వినమానండి, ఫండింగ్ ఆ సిస్టమ్ ని గ్యారంటీ సీఎం అవ్వచ్చు. ఎందుకంటే ఎమోషన్ ఉన్నోడు, దేశభక్తి ఉన్నోడు, హిందుత్వ భావజాలం కూడా బలంగా ఉన్నాడు. కానీ లోపం ఎక్కడ ఉందంటే ఎక్కడ ఏది పడితే అటు వెళ్ళిపోతున్నది, అదే కదా, గాలికి వెళ్ళిపోతుంది విషయం. అవును అవును. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఆయన కోరుకోవాలి సీఎం కావాలని కోరుకున్నాడు, అది ఓపెన్ గా చెప్పరు, మళ్ళీ నాకు రాదు, నేను రాదు వద్దు అంటారు. చిన్నపిల్లలు గనక తల్లిదండ్రుల దగ్గర నాన్న డబ్బులు ఇవ్వట్లేదు అనుకో, నాకు వద్దులు అదే ఏదో అంటారు, గారం చేస్తే ఎట్లుంటుందో అట్లా పబ్లిక్ దగ్గర గారం చేస్తుంది. వాస్తవంగా ఇవాళ ఆప్షన్ ఇతనికి ఉండే ధైర్యం చాలు. అట్లా తెలుగుదేశాన్ని వదిలి ఇండివిజువల్ గా నేను సీఎం అనే ధైర్యం చేయట్లేదు. ఈయన ఒక తన ఎజెండా ప్రకటించి ఇట్లాగ రేపు 29 నాది అని చెప్పే ధైర్యం చాలు. అదే కదా, అవును. చెబితే దెబ్బతినేస్తారు, తెలుగుదేశం మీడియానే తొక్కేస్తేనే భయం ఉంది ఆయనకి. ఇప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియానే మాక్సిమం ఈయన కూడా మోస్తోంది. ఈయన అట్లాగా సొంతగా ఎదుగుతానని అనుకున్నాడు అన్న క్షణం నుంచి బిగించేస్తారు, సినిమా చూపెడతారు వాళ్ళు. కాబట్టి ఆ భయం ఉంది. రెండవది ఇండివిజువల్ గా పోటీ చేస్తే దెబ్బతిని ఉన్నటువంటి భయం ఉంది. కొత్త ఎమోషన్స్ ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన చెప్పే సెంటిమెంట్ తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణలో కాదు ప్రదర్శించాల్సిందే, ఆంధ్రాలో ప్రదర్శించాలి.